రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కేరళ నుంచి ఆశ్చర్యం కలిగించేటటువంటి వార్తలు వస్తున్నాయి. కేరళలోని ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి కోయికోడ్ ప్రాంతంలో ఉన్న మోకెరీలో 2 విద్యా సంస్థల్లో భారీ ఎత్తున ఆయుధాలు పట్టుబడ్డాయి, మారణాయుధాలు పట్టుబడ్డాయి, పెట్రోల్ బాంబులు పట్టుబడ్డాయి, నాటు బాంబులు పట్టుబడ్డాయి, అత్యాధునికమైనటువంటి గన్స్, పిస్టల్స్ ఇవన్నీ కూడా పట్టుబడ్డాయి. వీటన్నిటినీ అక్కడ విద్యా సంస్థల్లో దాచి ఉంచడం జరిగింది. కోయికోడ్లో ఉన్నటువంటి మోకెరీ ప్రాంతంలో ఉన్నటువంటి తంగల్ పిఠికా ఈ ప్రాంతం పేరు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2 స్కూళ్ళు, ఒకటి సహారా కాలేజ్ అనేటటువంటి పేరుతో నడిచేటటువంటి మహావిద్యాలయం, కాలేజ్. రెండవది సహారా హై స్కూల్. అంటే ఈ 2 ఒకే యాజమాన్యం కింద ఉన్నట్టు లెక్క. వీళ్లకు సంబంధించినటువంటి గ్రౌండ్ లోపల భారీ ఎత్తున ఆయుధాలను దాచిపెట్టి ఉంచినట్టుగా బయటపడింది. ఇది ఒక రహస్య సమాచారం అందడంతో అక్కడికి భద్రతా దళాలు వెళ్ళాయి, ఏరియాను చుట్టుముట్టాయి, మొత్తానికి తవ్వకాలు జరిపి తీస్తే భారీ మొత్తం మీద ఏదో ఒక రాష్ట్రం మీద యుద్ధం ప్రకటించడానికి ఎన్ని ఆయుధాలు కావాలో అన్ని ఆయుధాలు దొరికినాయి. మామూలుగా దహనాలకు లేకపోతే భారీ ఎత్తున శబ్దంతో పేలేందుకు కావలసినటువంటి పెట్రోల్ బాంబుల దగ్గర నుంచి అత్యాధునికమైన గన్స్ దాకా ఈ 2 స్కూళ్ళలో దొరికేటప్పటికీ సంచలన వార్త అయింది. ఆశ్చర్యం ఏంటంటే కేరళలోని యూట్యూబ్ ఛానల్స్ వరకు, కేరళలోని మీడియా సంస్థల వరకు రాస్తున్నాయి, కానీ ఇంత భారీ మొత్తంలో ఆయుధాలు లభించినటువంటి వార్తను జాతీయ మీడియా అసలు పూర్తిగా పట్టించుకోవడం లేదు. ఈ ఆయుధాలు లభించేటటువంటి 2 స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో సహారా అనేటువంటి యాజమాన్యం క్రింద నడుస్తున్నాయి, వీటికి ఎస్డిపిఐతో సంబంధం ఉంది. ఎస్డిపిఐ కేరళలోని ఒక రాజకీయ పార్టీ. కేరళలోనే కాదు, తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లోను, మిగతా ప్రాంతాల్లో కూడాను ఇది రాజకీయంగా చాలా క్రియాశీలకంగా ఉంటుంది. ఎస్డిపిఐ తరఫున వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో కూడా ఎన్నికల్లో పోటీ చేయటము, అభ్యర్థి ఇండిపెండెంట్గా ఉంటాడు, ఎందుకంటే పార్టీకి పూర్తి గుర్తింపు లేదు కాబట్టి. కానీ ఉత్తర కేరళ ప్రాంతంలో చాలా చోట్ల పంచాయతీ ఎన్నికల్లో కావచ్చును, మిగతా ఎన్నికల్లో మంచి ఓట్లను సంపాదించుకుంటుంది ఈ ఎస్డిపిఐ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. అయితే ఎస్డిపిఐ యొక్క మరొక పరిచయం ఉంది. అది ఏంటంటే ఎస్డిపిఐ పిఎఫ్ఐ యొక్క పొలిటికల్ వింగ్గా చాలామంది చెబుతూ ఉంటారు. పిఎఫ్ఐ కూడాను ఎస్డిపిఐ పిఎఫ్ఐ కార్యకర్తలు చాలామంది ఎస్డిపిఐలో పనిచేస్తారు. ప్రస్తుతము నిషేధిత పిఎఫ్ఐలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు ఎస్డిపిఐలో ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా చెప్తున్నాయి. పిఎఫ్ఐ అంటే ఏంటి? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా 2006లో ప్రారంభమైన తర్వాత 2022లో మోదీ ప్రభుత్వం నిషేధించింది. ఏకకాలంలో దేశవ్యాప్తంగా వాళ్ళపైన సోదాలు నిర్వహించి చాలామంది కీలక నాయకులను అరెస్ట్ చేశారు. ఆయుధాలను, నగదును, వాళ్ళ బ్యాంకు లావాదేవీలని, వీళ్లకు విదేశాల నుంచి ఏ రకంగా డబ్బులు వస్తున్నాయి ఆ మొత్తాన్ని కూడాను ప్రభుత్వము ఎక్స్పోజ్ చేయగలిగింది. అంతకు ముందే ఈ పిఎఫ్ఐ షాహీన్బాగ్ అల్లర్ల నుంచి దేశవ్యాప్తంగా జరిగినటువంటి పలు ఉద్యమాలకు నిధులు పిఎఫ్ఐ ద్వారా వచ్చాయన్నటువంటి అనుమానము వచ్చాయని చెప్పి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెప్తున్నాయి. అనుమానం కాదు, దర్యాప్తు కూడా జరుగుతుంది. చాలా కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇంటెలిజెన్స్ సంస్థల కథనం ప్రకారము పిఎఫ్ఐ వీటన్నిటి వెనకాల ఉంది. ఆ పిఎఫ్ఐతో ముడిపడ్డటువంటి దాని యొక్క రాజకీయ రూపమే ఎస్డిపిఐ అన్నది కేరళ బయట చాలామంది చెప్పేటటువంటి విషయం. అలాంటి ఎస్డిపిఐతో సంబంధం ఉన్నటువంటి విద్యా సంస్థల్లో, దాని ప్రభావం ఉన్నటువంటి మోకెరీ ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలు పట్టుబడితే ఇవి ఏ రాష్ట్రానికి పంపడం కోసం ఉద్దేశించారు, లేకపోతే ఏ ప్రాంతంలో ఉపయోగించేందుకు ఉద్దేశించారు, లేకపోతే వీటి వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి? ఇప్పుడు భద్రతా దళాలు, ముఖ్యంగా నిఘా సంస్థలు దీనిపైన అధ్యయనం చేస్తున్నాయి. మీడియా దీని గురించి పెద్దగా పట్టించుకోదు, ఎందుకంటే వాళ్ళ యొక్క కుహనా సెక్యులర్ కథనాల్లో ఇది ఫిట్ కాదు.
అందుకని దీని గురించి వాళ్ళు మాట్లాడరు. బంగ్లాదేశ్లో హిందువులు చనిపోతే కూడా మాట్లాడరు. అదే ఎక్కడో ఒక చిన్న దాడి జరగంగానే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి దాన్ని పెద్ద చేసి చాలా హడావిడి చేసేటటువంటి మీడియా ఇలాంటి వార్తల గురించి అస్సలు మాట్లాడదు. కేరళ వాస్తవానికి ఈ దేశంలో అక్షరాస్యత అత్యంత అధికంగా ఉందని చెప్పేటటువంటి రాష్ట్రము. కేరళకు చెందినటువంటి వాళ్ళు విదేశాల్లో అత్యధిక సంఖ్యలో ఉంటారు. ముఖ్యంగా గల్ఫ్లో ఉన్నటువంటి ఇండియన్ రెమిటెన్సెస్లో అత్యధికం కేరళ నుంచి వస్తాయి. కేరళలో ఉన్నటువంటి ప్రజలు వామపక్ష భావాలు కలిగి ఉన్న కారణంగా చాలా ప్రగతిశీలురు అని చాలామంది చెబుతూ ఉంటారు. వాస్తవం ఏంటంటే కేరళ ఇస్లామిక్ ఉగ్రవాదానికి కేంద్ర స్థలం కూడా. PFI ప్రారంభమైంది కేరళలో. అక్కడి నుంచి అంతకు ముందు భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ అయిన తర్వాత ముస్లిం లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్గా కొత్త అవతారం ఎత్తింది కేరళ, తమిళనాడులోనే. కేరళ నుంచి 2 ఎంపీలు ముస్లిం లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి వస్తూ ఉంటారు. గతంలో బనాట్వాలా వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు వేరే వేరే ఎంపీలు వచ్చారు. మంజరి, పొన్నని, మల్లప్పురం, కాసర్గోడ్ ఈ ప్రాంతాల్లో వాళ్ళ ప్రభావం, ముఖ్యంగా వయనాడులో కూడా వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే వయనాడులో ఉన్నటువంటి ఈ మైనారిటీ ఓట్ బ్యాంకు వల్లనే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ అక్కడి నుంచి కంటెస్ట్ చేశారని చెప్తారు. ఏదేమైనప్పటికీ కేరళ వాస్తవానికి మొదటి నుంచి కూడాను 1920 ప్రాంతంలో మోప్లా అల్లర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి దానికి ఒక సుదీర్ఘమైనటువంటి మతోన్మాద చరిత్ర ఉంది. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే కేరళ నుంచి కనీసము 100 నుంచి 200 మంది అల్ఖాయిదాలోను ఐసిస్లోను పనిచేయటానికి వెళ్ళారు. ఈ ఉత్తర కేరళలో నుంచి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, డాక్టర్లు, MBBS చదివేవాళ్ళు, నర్సింగ్ కోర్స్ చేసేవాళ్ళు, ఇంజనీర్లు తమ తమ చదువుల్ని వదిలేసేసి వెళ్ళి ఇస్లామిక్ రాజ్యమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో బ్రతికేందుకు, సిరియాలో యుద్ధం చేసేందుకు వెళ్ళారు. నరేంద్ర మోదీని చంపేందుకు ప్రయత్నించినటువంటి ప్రాణేష్ పిల్లై అనేటటువంటి మతం మారినటువంటి ఒక వ్యక్తి కూడాను, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనని చంపడానికి ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్రలో ఈ ప్రాణేష్ పిల్లై కూడా ఉన్నాడు. ప్రాణేష్ పిల్లై కేరళకి చెందినవాడు. ఈ ప్రాణేష్ పిల్లై తర్వాత మతం మారిన పేరు వేరే ఉంది, కానీ మొత్తం మీద కేరళకి మతోన్మాదానికి సంబంధించి, ఉగ్రవాదానికి సంబంధించి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో మోకెరీలో ఉన్నటువంటి ఈ 2 విద్యాలయాల్లో ఇంత భారీ ఎత్తున ఆయుధాలు దొరకడం అనేది ఆందోళన కలిగించేటటువంటి విషయము. దీని లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి దోషులు ఎవరో, దీని వెనుకున్నటువంటి కుట్ర ఏమిటో బట్టబయలు చేసి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.